ఫ్రైడే వచ్చిందంటే కొత్త సినిమా పోస్టర్స్తో కలకలాడుతూ ఉంటాయి థియేటర్స్. కాకపోతే కొన్నాళ్ళుగా వస్తున్నటువంటి చిన్న సినిమాల్లో కంటెంట్ లేక థియేటర్స్ వెలవెలబోతున్నాయి. బాక్స్ ఆఫీస్ కూడా కళ తప్పి కనిపిస్తూ ఉంది. సో ఈ వారం కూడా వచ్చినటువంటి సినిమాలో చూసుకుంటే 28 డిగ్రీస్ సెల్సియస్ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. నవీన్ చంద్ర, శాలిని వడ్నికట్టి అనేటువంటి జంటగా నటించినటువంటి ఈ సినిమాకి దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఇతను గతంలో పొలిమేర 2 అనే సినిమాలతో తెలుగు ఆడియన్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకున్నాడు. అతను రూపొందించినటువంటి ఫస్ట్ సినిమా ఈ 28 డిగ్రీస్ సెల్సియస్. నిజానికి కొత్త డైరెక్టర్లు ఎవరైనా ఫస్ట్ ఫిల్మ్స్ అన్ని ద బెస్ట్గా చూపిస్తూ ఉంటారు. అందుకని కాస్త ఆలస్యమైన ఈ సినిమాని తన 2-3 సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ సినిమాని ఆ ఫేమ్తో రిలీజ్ చేశారు. ఇవాళ సినిమా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఈ సినిమాని కథగా చూస్తే కార్తీక్ ఒక అనాథ ఎంబీబీఎస్ చదువుతూ ఉంటాడు. అతను చదివే కాలేజీలోకి ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద అంజలి అనే అమ్మాయి వస్తుంది. వీళ్ళిద్దరికీ పరిచయం అవడం, ఆ తర్వాత ప్రేమలో పడడం ఎంత జరిగిపోతుంది. కాకపోతే ఇతను అనాథ అనే కారణంతో అంజలి వాళ్ళ పేరెంట్స్ అతను పెళ్లికి ఒప్పుకోరు. ఆ క్రమంలో అమ్మాయి ఓవర్గా ఆలోచించడం వల్ల కింద పడిపోతుంది. తనకు మెదడుకు దెబ్బ తగులుతుంది. ఆ మెదడులో దాన్ని కొంచెం టెస్టులు చేసి చూసినప్పుడు ఒక ఇబ్బందికరమైనటువంటి సమస్యతో అమ్మాయి బాధపడతా ఉంది. అదేంటంటే తన రూమ్ టెంపరేచర్ కానీ, తన చుట్టుపక్కల ఉండేటువంటి సరౌండింగ్స్ టెంపరేచర్ కానీ ఏదైనా 28 డిగ్రీస్ సెల్సియస్కి మించకుండా తగ్గకుండా ఉండాలి. పెరిగినా తగ్గినా తను ఒక పావు గంట 20 నిమిషాలు లేదా మహా అయితే ఒక అరగంట లోపు తను చనిపోతుంది. ఇది తనకున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య. దానికి ఇక్కడ ఇండియాలో మెడిసిన్ లేదని చెప్పేసి వాళ్ళ ప్రొఫెసర్ చెప్తాడు. సో కొన్ని రోజుల తర్వాత దీనికి సంబంధించి ఒక ట్రీట్మెంట్ జార్జియాలో దొరికే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ నుంచి వాళ్ళు జార్జియాకి షిఫ్ట్ అవుతారు. ఆ జార్జియాకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటూ అదే హాస్పిటల్లో డాక్టర్స్గా పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అనుకోకుండా ఒకరు సడన్గా శాలిని అంత హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా శాలిని చనిపోతాం. తను చనిపోయిన తర్వాత ఆ రూమ్లోను, ఆ ఇంట్లోనూ, కార్తీక్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ లైఫ్లోనూ కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అవన్నీ కొంచెం విచిత్రంగా ఉంటాయి. కార్తీక్ నమ్మాలా వద్దని ఒక డైలమాలో ఉంటాడు. సో అసలు ఇవన్నీ ఏంటి, ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నీ జరగడానికి కారణం ఏంటి, అంజలి ఎలా చనిపోయింది, ఆమె చనిపోవడానికి ఏదైనా కారణం ఇంకేమైనా ఉందా, ఈ మొత్తం కలిపి ఈ 28 డిగ్రీస్ సెల్సియస్ అనేటువంటి ఒక సినిమా. సో ఇది కథగా చూస్తే. సో కొన్ని కథలు మనం అనుకున్నప్పుడు బాగుంటాయి, రాసుకున్నప్పుడు బాగుంటాయి, కానీ తీస్తున్నప్పుడు ఆ బాగుంటాయి అనే పదానికి కొంచెం దూరంగా ఉంటాయి. సో 28 డిగ్రీస్ సెల్సియస్ మూవీని కూడా ఇలాగే చెప్పొచ్చు. పాయింట్ బాగుంది. ఒక మనిషి 28 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కంటే ఎక్కువగాను తక్కువగాను ఉంటే చనిపోతాడు అనే ఒక పాయింట్ చాలా బాగుంది. కానీ అది ఎగ్జిక్యూట్ చేసిన విధానమే చాలా నిదానంగాను, స్లోగాను, అంటే ఒక నెరేషన్ చూస్తే చాలా డెడ్ స్లోగా వెళ్ళిపోతుంది స్క్రీన్ పై అనిపిస్తుంది. అందువల్ల మనకు ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్న అది రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అవి లవ్ స్టోరీ ఎలాంటి ట్విస్టులు ఉండవు, కాన్ఫ్లిక్ట్ ఉండదు. ఒక 2-3 పాటలు నాన్ స్టాప్గా ఎందుకు వస్తున్నాయో తెలియకుండా 2-3 పాటలు. ఆ కాన్ఫ్లిక్ట్ మధ్య వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం, ఆ పెళ్లి తర్వాత ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, జార్జియా వెళ్ళిపోయిన తర్వాత కథ ఎంతకీ కదలదు. మనకు ఒకే ఇంట్లో ఉండడం, ఆ పక్కింటి వాళ్ళతో ఉన్నటువంటి ఒక రిలేషను ఈ సినిమాలో ఒక కీలకమైన మలుపుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అది కూడా కొంతవరకు ఊహించదగేలాగా ఉన్నప్పటికీ లేదా ఊహించకపోయినప్పటికీ కూడా పెద్ద సర్ప్రైజింగ్గా అనిపించదు, అంత ఎఫెక్టివ్గా కనిపించదు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి. సో జార్జియాలో కథ అటు హాస్పిటల్ లేదా ఇల్లు వీళ్ళిద్దరు మనుషులు మాత్రమే. ఇలాగా ఒక మొనాటనస్గా స్క్రీన్ ప్లే సాగడం అనేది ఈ సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో పాయింట్ అతను ఏదైతే ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడో ఆ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి కంటెంట్ కానీ, అందులో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ అవి కూడా మనకి ఎలివేషన్ ఏం రాదు. ఆ అమ్మాయికి అన్ని కరెక్ట్గా అమర్చుతారు. 28 డిగ్రీస్ టెంపరేచర్లో తన రూమ్ ఉంటుంది. హాస్పిటల్ వెదర్ ఉండేలాగా చూసుకుంటారు. తన కారు కూడా కార్ టెంపరేచర్ కూడా అలాగే ఉండేలా చూసుకుంటారు. ఇవన్నీ చూసుకున్నప్పుడు తను అలా హ్యాపీగానే ఉంటుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. సో ఇలాగ వీళ్ళ ఏదైతే అతిపెద్ద సమస్య అనుకుని వీళ్ళు జార్జియా దాకా వెళ్ళారో ఆ సమస్యకు సంబంధించి ఎలాంటి ముందడుగు కనపడకపోవడం అనేది పెద్ద డ్రాబ్యాక్ అనుకుంటే, ఆ స్క్రీన్ ప్లే అదే ఇల్లు హాస్పిటల్ అని జరగడం కూడా 2 లొకేషన్స్లో పెద్దగా ఇద్దరు ఎక్కువ మనుషులు, మహా అయితే 2-3 మనుషుల మధ్య సాగుతున్నటువంటి ఈ స్క్రీన్ ప్లే కొంచెం బోరింగ్గా ఉందనేది వాస్తవం. ఆ పాయింట్ని వాళ్ళు ఎఫెక్టివ్గా చెప్పలేకపోయాడు. అయితే ఇక్కడ అబ్నార్మల్ థింగ్స్ ఏవైతే శాలిని చనిపోయిన తర్వాత జరిగేటువంటి అబ్నార్మల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. అసలు ఏం జరుగుతుంది అంటే, అంతకుముందు వాళ్ళిద్దరూ తను బతుకున్నప్పుడు వాళ్ళిద్దరికి ఒక డే అండ్ నైట్ షిఫ్ట్ పడుతూ ఉంటాయి. ఆ టైంలో వీళ్ళిద్దరు వంశీ అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో లాగా లెటర్స్ రాసుకుంటారు. నీకు టిఫిన్ చేసి పెట్టాను, నీకు డిన్నర్ చేసి పెట్టాను అని ఒక టీవీ దగ్గర ఏదో అతికించి వెళ్ళడం. ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టిక్కర్స్ తిరిగి ప్రత్యక్షం కావడం, నువ్వు నన్ను నమ్మట్లేదు అంటాము, నన్ను లేకుండా ఎలా ఉంటున్నావు అని అమ్మాయి ఆ స్టిక్కర్స్ మీద మళ్ళీ పెట్టడం అనేది ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తాయి. వీళ్ళ ఫ్రెండ్స్ ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో నేను అంజలిని చూశాను ఒక అతను చెప్పడం, ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి కాఫీ పెట్టకపోతే సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇవన్నీ ఇంకేదో ఒక స్పెషల్ ఎలిమెంట్ చూపించబోతూ ఉన్నారు. కేవలం 28 డిగ్రీస్ సెల్సియస్ అనే ఒక కాన్సెప్టే కాకుండా ఇంకేదైనా పారానార్మల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి కంటెంట్ చూడబోతున్నామా, మెడికల్ థ్రిల్లర్ని చూడబోతున్నాం అనే ఒక ఐడియాని లీడ్ లాగా కనిపిస్తుంది. కానీ దాన్ని సడన్గా తేల్చేసి ఆ పక్కింటికి ఈ ఇంటికి ముడిపెట్టేసి చివరిలో ఏదో ఒక ట్విస్ట్ లాగా ఇచ్చామని చెప్పేసి అనిపిస్తారు. కానీ అదేమంత గొప్పగా అనిపించలేదు. చాలా సినిమాలు ఎక్స్పెక్ట్ చేసేదే ఉంటుంది. కాకపోతే ఈ కారణంగా 28 డిగ్రీస్ సెల్సియస్ అనే సినిమా ఇంట్రెస్టింగ్గాను మొదలవ్వలేదు, ఇంట్రెస్టింగ్గాను ఎండ్ అవ్వలేదు, ఇంట్రెస్టింగ్గాను సాగలేదు. సో
అత్యంత సహనం అంటే తప్ప ఇలాంటి సినిమాలు చూడడానికి లేదు. ఒకవేళ సహనంతో మలయాళం సినిమాలాగా సహనంతో చూసిన చివరి 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్‌లో మనకు ఒక రకమైనటువంటి ట్విస్టులు ఇవ్వడము, ఒక అద్భుతమైనటువంటి ఏమాత్రం ఊహించిన ట్విస్టులు ఇవ్వడము, మనకు ఒక జా ఓపెన్ మూమెంట్లు అంటే మనకు ఒక నూరెళ్ళ పెట్టేంత గొప్ప ఇవేమి కనిపించకపోవడం వల్ల పెద్ద చప్పగా సాగిపోయేటువంటి సినిమాలాగా కనిపిస్తూ ఉంది. సో 'పొలిమేర 2'లు చూసుకున్నప్పుడు అనిల్ విశ్వనాథ్ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, ఆ టేకింగ్ కానీ, మేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఆ మొత్తం ఈ ఫస్ట్ సినిమాలో మిస్ అయ్యాయి ఒక రకంగా. ఇది ఒక లెర్నింగ్, ఇది ఒక ఎక్స్పీరియన్స్ అయ్యుండొచ్చు దానికి. ఆ ఎక్స్పీరియన్స్‌ని మిగతా 2, 3 పార్ట్‌లకి ఆ 2 సినిమాలకు ఉపయోగించుకున్నాడేమో తెలీదు గానీ, ఒక దర్శకుడిగా అతనిలో ఒక చాలా ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది ఈ 28 డిగ్రీస్ సెల్సియస్ అనే సినిమాలో. రైటింగ్ పరంగా కావచ్చు, డైలాగ్స్ పరంగా కావచ్చు, టేకింగ్ పరంగా కావచ్చు, మేకింగ్ పరంగా కావచ్చు, చాలా చాలా డెడ్ స్లోగా ఉంది. ఏమాత్రం ఆసక్తిగా సాగినటువంటి కథనం, ఏమాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయని సన్నివేశాలు, ఇవన్నీ కొంచెం మనకి ఇబ్బంది అని కాదు కానీ కొత్తగా అనిపించదు. ఏమాత్రం చూస్తున్నంత సేపు ఏ పాయింట్‌లో కూడా కొత్తగా ఇది అనిపించదు. సో అదంతా చప్పగా వెళ్ళిపోయేటువంటి కంటెంట్. సో నవీన్ చంద్ర ఆబ్వియస్‌గా బ్రిలియంట్ యాక్టర్ అనే విషయం చాలా సినిమాల్లో చూసాం మనం. శాలిని వడ్నిగంటి అని తను అంతకుముందు 'కృష్ణ అండ్ హిస్ లీలా' సినిమాలో చాలా ఇంప్రెసివ్‌గా కనిపించింది. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో కూడా తను అద్భుతంగా యాక్ట్ చేసింది. దేవయాని ఒక అమ్మాయి, తను ఫస్ట్ హాఫ్‌లో ఒకలాగా, సెకండ్ హాఫ్‌లో ఒకలాగా కొంచెం సర్ప్రైజింగ్ క్యారెక్టర్ తను. ప్రియదర్శిని, అభయ్ కావచ్చు, వైవహర్ష కావచ్చు. వైవహర్ష ఇనిషియల్ డేస్‌లో చేసిన సినిమా కనిపిస్తూ ఉంటుంది అది మనకు మెచ్యూరిటీ కాదు. అతని యాక్టింగ్ బాగుంది, అతని పర్ఫార్మెన్స్, స్పాంటేనిటీ, టైమింగ్ అవన్నీ బాగున్నాయి. ఇటు ప్రియదర్శి కూడా పెళ్లి చూపుల తర్వాత వచ్చినటువంటి టైం అది. అభయ్ వీళ్ళందరూ. సో అటు జయప్రకాష్ డాక్టర్గా, జయప్రకాష్ ప్రొఫెసర్గా, పోలీసుగా రాజా రవీంద్ర, వీళ్ళందరూ రొటీన్ పర్ఫార్మెన్స్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. టెక్నికల్గా చూసుకుంటే పాటలు బాగున్నాయి, పాటల్లో సాహిత్యం ఇంకా బాగుంది. కాకపోతే సందర్భంగా మనకు కనిపించవు, అవి మాంటే సాంగ్స్ లాగా ఎక్కువ కనిపిస్తూ పోతూ ఉంటాయి. నేపథ్య సంగీతం కూడా ఓకే, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా ఓకే అంతే. కొంచెం కంటెంట్, డిఫరెంట్ కలర్ కంటెంట్ని వీళ్ళు ట్రై చేసినట్టున్నారు, కొంచెం బాగుంది, అది కూడా బాగుంది. సో ప్రొడక్షన్ వాల్యూ చూసుకుంటే పెద్దగా ఏం కనిపించింది మనకు. అంటే ఇల్లు హాస్పిటల్, ఒక కాలేజ్, యూనివర్సిటీ, ఇంత పెద్దగా రిచ్నెస్ ఏం మనకు పెద్దగా కనిపించదు. డైలాగ్స్ కూడా, అంటే డైలాగ్స్ మెయిన్గా సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక అరగంట టైంలో వచ్చినటువంటి డైలాగ్స్ కొన్ని బాగుంటాయి. మనం ప్రేమించిన మనిషి మనతోనే ఉండక్కర్లేదు, మన మనసులో ఉన్నా సరే తనతో జీవితాంతం ఉండొచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ని చెప్పాలనుకుంటే దర్శకుడు, కాదు అది కన్విన్సింగ్గా చెప్పలేకపోయాడు. తను రాసుకున్నటువంటి కంటెంట్ కూడా కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. దానికి తోడు చాలా డెడ్ స్లో నెరేషన్ వల్ల పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించదు ఈ సినిమా.